రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు చదువుకుందాము. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రబద్ధమైన ప్రభుత్వం చేయుచుందని మీకు తెలియరా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరి ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును కనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని వ్యభిచారిణి కాకపోవును. ఈ వచనాన్ని తీసుకుని చాలామంది క్రైస్తవ అబద్ధ బోధకుల్లో, ముఖ్యంగా ఆదివారం ఆరాధన చేసే అబద్ధ బోధకుల్లో చాలామంది ఏం చెప్తున్నారంటే, భర్తకి భార్యకి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని తీసుకుని మొదటి భర్త అయితేనేమో యెహోవాని, తర్వాత వేరొక పురుషుని చేరటంటేనేమో క్రొత్త నిబంధనని ఏంటంటో కథలో చెప్తూ, తర్వాత ఏంటంటే నూతన నిబంధన పాటించే వాళ్ళు వ్యభిచారులు అనే టైపులో దీనికి అన్వయం చేస్తున్నారు, వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు వ్యాఖ్యానం. ఎందుకంటే ఇది కేవలం శరీర సంబంధమైన భార్య భర్తల గురించిన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్న వాక్యమే తప్ప ఇది ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి సంబంధించిన వాక్యాలు ఇవి కానే కావు అనమాట. అంత దుర్మార్గంగా, అంత అవలేలంగా జనాలను మోసం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే అది కేవలం భార్య భర్తల గురించి చెప్పబడిన వాక్యం. అక్కడ ఏం చెప్పాడు? భార్య తన భర్త బ్రతుకున్నంత వరకు భర్త విషయమైన ధర్మశాస్త్రానికి ఆమె విధేయురాలే ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది. కాబట్టి ఆమెకు వేరొక పురుషుని చేసుకున్న తప్పు కాదు అని చెప్తుండే, దాన్ని తీసుకెళ్ళి పాత నిబంధనలకు ముడిపెట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ క్రొత్త నిబంధనలకు తీసుకొచ్చి క్రొత్త నిబంధన ప్రకారం నడిచేవాళ్ళు పాత నిబంధనల విషయాల్ని క్రొత్త నిబంధనలో నడిచేవాళ్ళు వ్యభిచారులు అని చెప్పడం అంటే అది ఎంత దుర్మార్గమో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా యూసీవీసీ వాళ్ళు ఒకరు, ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఒకరు, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇదే గోవాకు చెందిన కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఈ వాక్యాన్ని, అంటే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాలు అన్నీ కూడా చాలా తప్పుగా బోధిస్తున్నారు. కనుక ఇలాంటి తప్పుడు బోధల నుంచి మీరు బయటికి రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే ఇంకొక వాక్యం కూడా ఉంది. అదేలాగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమందంటే, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేడి చేత ఉభయులను ఐక్యం చేసిందంటే అక్కడ కూడా ధర్మశాస్త్రం అంతా కొట్టివేశాడు అని చెప్తారు. ఇది కూడా చాలా తప్పుడు వ్యాఖ్యానం అనమాట. ఎందుకంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే అది ఎవరిద్దరి మధ్య ఉందంటే అది అన్యుల మధ్యను ప్లస్ ఇశ్రాయేల్ మధ్య ఉంది. ఇశ్రాయేల్ మధ్యను అన్యుల మధ్య ఉన్న విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఏంటి అని వీళ్ళ పరిశీలన చేయలేదు ఎప్పుడూ. అలా చేసి ఉంటే ఈ విషయాలు వీళ్ళు మాట్లాడరు. కనుక నిబంధన గురించి మాట్లాడతారు. నిబంధన గురించి మాట్లాడినప్పుడు నిబంధన అనేది ఎవరి మధ్య ఉంటుందంటే ఇద్దరి మధ్య ఉన్న ఒడంబడికనే నిబంధన అంటారు. అలాగే ధర్మశాస్త్రం కూడా అన్యులకిని యూదులకిని మధ్యన ఉన్న ధర్మశాస్త్రం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఏంటని అడిగితే అన్యులతో వివాహం చేసుకోకూడదు, అన్యులతో సహవాసం చేసుకోకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులని మన యొద్దకు రానివ్వకూడదు. అలాగని చెప్పి అన్యులకి ప్లస్ ఇజ్రాయిల్కి మధ్యన ఒక ద్వేషభావాన్ని ముందుగా దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మెస్సయ ద్వారా ఆ యొక్క ద్వేషభావాన్ని పడగొట్టి ఉభయులను ఐక్యం చేశాడని బైబిల్ చెప్తుంటే మొత్తానికి ధర్మశాస్త్రమే కొట్టేశాడు అంటారు. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే చాలా విషయాలు ఉంటాయండి. దాంట్లో ఉదాహరణకి కుష్ఠరోగికి సంబంధించిన విధులు ఉంటాయి, అలాగే పురిటాలకు సంబంధించిన విధులు ఉంటాయి, ఇలా చాలా విధులు ఉంటాయి. ఇప్పుడు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే కుష్ఠరోగిని మన మామూలుగా కుష్ఠరోగం లేని వాళ్ళకి మధ్యన ఒక ధర్మశాస్త్రం ఉంది. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విధిరూపకమైన ధర్మశాస్త్రం. విధిరూపకమైన ధర్మశాస్త్రం ప్రకారంగా కుష్ఠరోగిని ఊరికి వెలుపల ఉంచాలి. ఇప్పుడు అది కొట్టివేస్తే ఆ కుష్ఠరోగితో మనం కలిసి జీవించాలి. ఇప్పుడు ఎవరైనా అంటే కేవలం పాత నిబంధనలోనే కుష్ఠరోగిని దూరంగా ఉంచారా? మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కుష్ఠరోగుల్ని దూరంగా ఉంచట్లేదా మనం? అంటే కుష్ఠరోగులను దూరంగానే ఉంచుతున్నాం. ఎందుకంటే మరి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే కుష్ఠరోగికి మనకి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం కొట్టివేస్తే కుష్ఠరోగిని మనం హత్తుకోవాలి, కుష్ఠరోగిని మనం భోజనాలు పిలవాలి, కుష్ఠరోగులు మన విందులో చేర్చుకోవాలి,
కుష్ఠరోగులతో మనం విందు కూడా ఏర్పాటు చేయొచ్చు. చేస్తున్నారు ఎవరన్నా? కాబట్టి క్రిస్టియానిటీ బోధించేదంతా కూడా పచ్చి అబద్ధం. వాళ్ళకి తెలియలేని విషయాలు తెలిసినట్టుగా బోధించేస్తున్నారు. అందువల్ల చాలామంది వాక్యాన్ని తప్పుదోవ పట్టి నాశనం అయిపోతున్నారు. కనుక అలాంటి నాశనానికి మీరు పోకుండా ఉండాలంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదానికి మీరు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని మీకు తెలియపడి చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అబద్ధ బోధకులు, ముఖ్యంగా ఆదివారపు ఆరాధికులందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ 90% అంతా కూడా అబద్ధ బోధకులే ఉన్నారు దీంట్లో. ఈ అబద్ధ బోధకులు బోధిస్తున్న బోధలే ఇవి అన్నమాట. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇటు అబద్ధ బోధకుల నుంచి వేరై రక్షణ పొందవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మీ వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ షలోమ్.